విజయవాడలో తోట శ్రీనివాసరావు గారి పేరు ఎక్కువ వినిపిస్తుంది. నెక్స్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారని. ఇది ఎంతవరకు వాస్తవం? ఒకవేళ ఇస్తే అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయమని ఇస్తే ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఒక తోట శ్రీనివాసరావు గారనే కాదమ్మా, విజయవాడలో 3 నియోజకవర్గాల్లో జగనన్న ఎవరికి సీటు ఇచ్చినా సరే అందరం కష్టపడి ఆ 3 అభ్యర్థుల్ని గెలిపించే దిశగా మా ప్రయాణం సాగుతుంది. జగనన్న గారి మాటే ఫైనల్. ఆయన ఎవరు చెప్తే వారికి మేము తప్పనిసరిగా వర్క్ చేస్తాము, గెలిపించుకుంటాము. కుల మతాలకు అతీతంగా ఎవరికి సీట్ ఇచ్చినా విజయవాడలో ఉన్న మేము, మా కుటుంబ సభ్యులు కానీ మిత్రులు కానీ అందరూ కష్టపడి పనిచేసి వారిని గెలుపుకునే బాధ్యత మా అందరి మీద ఉంది. తప్పకుండా జరుగుతుంది. అపోజిషన్ పార్టీ ఒకటే అంటుంది. ఎందుకంటే నెక్స్ట్ 24కు వచ్చేది పక్కా తెలుగుదేశం పార్టీయే. జగన్మోహన్ రెడ్డి రాడు, ఇంకా వచ్చే ఛాన్స్ లేదు, ప్రజలు విసిగెత్తిపోయారు, ఈ సైకో పాలన వద్దు అని ప్రజలు అంటున్నారు. రాబోయేది తెలుగుదేశం పార్టీయే కంఠాపదంగా చెప్తున్నారు. సైకో పాలన అది ఆల్రెడీ జనాలు 4.5 సంవత్సరాల ముందే చూసేశారమ్మా. చూసేశారు కాబట్టే మన జగనన్నకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద కూడా వారు చాలా క్లారిటీగా ఉన్నారు. సైకో పాలన మంచి పాలన అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అంటే వాళ్ళ పెత్తందారులకు ఉపయోగపడే పాలన అయితే అది సుభిక్ష పాలన. ప్రజలందరికీ మంచి చేసి వారి కడుపు నింపేదైతే అది సైకో పాలన వారి దృష్టిలో. జగనన్న మాత్రం ప్రజల కోసమే పాలిస్తాడు, ప్రజల్లోనే ఉంటాడు, ప్రజలందరూ ఆయనతోనే ఉంటారు. అది రాబోయే 4 నెలల్లో ఆంధ్రదేశమే కాదు మొత్తం యావత్ భారతదేశం తప్పనిసరిగా చూస్తుంది. ఏపీకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలి? ఏపీకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలంటే పేదలకు మంచి జరగాలంటే అది ఒకటే ఆన్సర్ అమ్మా. పేదలకు కాదు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి అందరికీ సమన్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారే కావాలి. ఎందుకంటే ఆయన పేదవాడి ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసి ఇప్పటికీ చాలా చేశారు. ఇంకా మిగిలినవి చేయాలి అంటే ఆయన తప్పనిసరిగా రావాలి. ఈ సైకో పాలన ఆపాలన అనేవాళ్ళు ఎంతసేపటికి నువ్వు సీఎం అవుతావా, నేను సీఎం అవుతావా, మన ఇద్దరం ఎవరు పంచుకోవాలి, ఇంకా ఆ పెద్ద ఆయన లేకపోతే మనం ఎవరు ఉండాలి, ఇలాగ ఉన్నారు వాళ్ళు. ఇక్కడ అలా కాదు, జగన్ గారే సీఎం, జగన్ మాత్రమే సీఎం. మాకు ఒక క్లారిటీ ఉంది, ఒక జెండానే మోస్తాం. 2 జెండాల్లో ఏ జెండా ఏ భుజం మీద పెట్టుకోవాలనే దరిద్రం మాకు లేదు. ఒకే జెండా మోస్తాము, ఒకే జెండాని పట్టుకొని తిరుగుతాము. అందుకని జగన్ గారే సీఎం, జగనే నాయకుడు, అధినాయకుడు. ఇక్కడ అందరూ కార్యకర్తలే. జగన్ గారిని మొదలు పెట్టుకొని నా వరకు అందరూ కార్యకర్తలే. ఆయన మాటే శిలాశాసనం.